టెట్ తెలుగులో అతి ముఖ్యమైన ప్రశ్నలు. ఈరోజు అలంకారాలకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఒకసారి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రశ్నలను చదివే ముందు చేయవలసినటువంటి ముఖ్యమైన నా యొక్క రిక్వెస్ట్. అది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఉపమేయాన్ని ఉపమానంగా మనము పోలిక చెప్తే, ఉపమేయానికి ఉపమానంతో చక్కని పోలిక చెప్తే అది ఏ అలంకారము? 2, ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే అది ఏ అలంకారము? ఫస్ట్ది వచ్చేసి పోలిక, రెండవది వచ్చేసి ఊహించి చెప్పడం. మూడవది ఉపమేయానికి ఉపమానానికి మధ్య అభేదం చెప్పడం, భేదం లేనట్లు చెప్పడము, అది ఏ అలంకారం అవుతుంది? ఇంకపోతే నాలుగవది, ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తే అది ఏ అలంకారం అంటారు? 5, చిన్న విషయాలను గోరంతలను కొండంతలుగా చేసి చెప్పడాన్ని ఏ అలంకారం అంటారు? ఈ 5 క్వశ్చన్లు ఉన్నాయి. కింద వాటికి సంబంధించిన సమాధానాలు కూడా ఉన్నాయి, చూడండి. ఫస్ట్ది ఉపమా అలంకారం. పోలిక చెప్పడాన్ని ఉపమా అలంకారం అంటారు. ఉపమేయానికి ఉపమానంతో పోలిక, అది ఉపమా అలంకారము. రెండవది ఊహించి చెప్పడం. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్తే దాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. మూడవది రూపకము. భేదం లేనట్లు చెప్పడం లేదా అభేదం చెప్పడం. ఉపమేయానికి ఉపమానానికి మధ్యలో భేదం లేనట్లు చెప్తే అది రూపక అలంకారం అవుతుంది. 4, స్వభావోక్తి అలంకారం. ఉన్నది ఉన్నట్లుగా చెప్తే స్వభావోక్తి అలంకారం. లేక ఎక్కువ చేసి చెప్పడం, గోరంతలను కొండంతలుగా చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. ఇవి అందరికీ తెలవాల్సిన విషయాలు. ధన్యవాదాలు. చివరిగా నాది ఒక రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. తర్వాత నాకు వీడియోలు చేయడానికి ఇది మోటివేషన్గా పనిచేస్తుంది. ధన్యవాదాలు.